గుండు మినపప్పు, కొద్దిగా మెంతులు, వాటర్ పోసి ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇవి ఒరిజినల్ పంట జొన్నలు, ఇవి చాలా టేస్ట్ ఉంటాయి. వీటిని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకున్నది ఇది. ఇప్పుడు దీన్ని మనం జాలి కొట్టుకోవాలి. మనకు కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఈ వచ్చిన నూకని మళ్ళీ ఇంకొకసారి గ్రైండింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసుకునేలా చూడండి ఒకసారి, ఇట్లా రవ్వగానే ఉండాలి, బాగా మెత్తగా ఉండకూడదు. చూడండి, అలా రవ్వగా ఉంటే సరిపోతుంది. ఇవి 3 గంటల ముందు నానబెట్టుకున్నవి. చూడండి ఎంత బాగా నానాయో. ఎట్లా అంటే బాగా నానినప్పుడు ఏంటంటే ఏటికి విడిపోతాయి, ఉబ్బి విడిపోతాయి అన్నట్టు. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎక్కువ నానినా కూడా అందులో ఉండే జిగట పోయి టేస్ట్ మారిపోతుంది. ఎక్కువ కూడా నానకూడదు, 3 గంటల సేపు నానాలా. ఈ ఫ్రెష్గా మంచిగా కడుక్కోవాలి, 3-4 సార్లు కడుక్కోవాలి. అయితే అప్పుడు ఏంటంటే మనకి తినడానికి బాగుంటాయి, స్మెల్ లేకుండా. ఈ విధంగా నీట్గా ఒక 3-4 సార్లు అయితే కడుక్కోవాలి, అప్పుడు బాగుంటాయి. వీటిని మిక్సీకి వేసుకుందాము. మామూలుగా గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు, రోలు ఉన్న వాళ్ళు రోట్లో కూడా రుబ్బుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం గ్రైండ్ చేసుకుందాం. గ్రైండింగ్ చేసుకున్నాం కదా, దీన్ని బౌల్లో తీసుకుందాం. మినపప్పు మొత్తాన్ని కూడా ఇదే విధంగానే గ్రైండ్ చేసుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకొని జాలి పట్టుకున్నాం కదా, జొన్న పిండి, దాంట్లో ఇప్పుడు మనం వాటర్ పోసుకొని ఇప్పుడు దీన్ని
ఒక అర్ధగంట సేపు నానితే ఉందంటే ఈ పిండి మొత్తం ఉబ్బుతుంది బాగా. చూడండి, ఈ పిండి బాగా నానింది. ఇప్పుడు దీన్ని మనం పిండుకునేసి దీంట్లో వేసుకుందాం. చూడండి, ఈ విధంగా పిండుకోవాలి, వాటర్ లేకుండా గట్టిగా పిండుకుంటే బాగా వస్తుంది. ఈ విధంగా పిండుకోవాలి. ఈ విధంగా నీరు లేకుండా పిండుకుంటే ఆ మినపప్పుది మొత్తం ఉడక మంచిగా పడుతుంది అన్నట్టు. నీరు ఉండిందనుకో పలచగా అవుతుంది, పలచగా అయితే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ వేయకూడదు. ఆ మినపప్పులో ఉండే వాటరే సరిపోతుంది, మిక్సీకి వేసినాం కదా ఆ వాటరే సరిపోతుంది. దీన్ని ఈ విధంగా లోపల వంటలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకున్నాక ఇట్లా ఏం చేయాలంటే ఒక 3-4 గంటల సేపు మూత పెట్టి పక్కన ఉంచాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇది బాగా ఉబ్బుద్ది అన్నట్టు. ఈ రవ్వ అంతా బాగా ఉబ్బి నిండా కూడా రావచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం వేరుశనగ పప్పులు వేసుకుందాం, అంటే పల్లీలు. వీటిని కొద్దిగా కలర్ మారేదాకా వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. వీటిని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం, ఒక ప్లేట్లోకి. మళ్ళా ప్యాన్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకుందాం. ముందుగా మనం వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, పచ్చి శనగపప్పు, పచ్చి కొబ్బరి పీసులు, శనగలు, తినే శనగలు, కొద్దిగానే ఎండుమిరపకాయలు, చూడండి బాగా వేగినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా జొన్న రవ్వతోని ఈ విధంగా పలచగా లేకుండా, చిక్కగా లేకుండా, కారిపోయే విధంగా ఈ విధంగా ఉంటే చాలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు దీంట్లోకి కొన్నిటిని వేసుకుందాం. ముందుగా దీంట్లో తురివిన క్యారెట్ వేసుకుందాం. కొద్దిగంత జీలకర్ర వేసుకుందాం. ఇదేంటో తెలుసా? కరివేపాకు. ఇదేంటి కరివేపాకు వేస్తున్నా అంటున్నారా?
అది వేస్తేనే దానికి అంత టేస్ట్ వస్తుంది. ఓకేనా. ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఈవేళ కొద్దిగా వర్షం కారణంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్. కరెంటు తీసేసిండ్రు, మంచి గాలివాన వచ్చింది ఇవాళ. దీన్ని అయితే కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. దీన్ని అయితే కలిపేసుకున్నాం. ఇప్పుడే ఒక మంచిది ఉన్నది, ఇప్పుడే దాన్ని చేసేద్దాం. దానికి ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారు, బెల్ ఐకాన్ కొడతారు, లైక్ కూడా చేస్తారు, షేర్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. అదేంటో తెలుసా, మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకుందాం. అందులోకి కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇవి తిరలేలోపు అవి రెడీ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈలోపు మనం ఇడ్లీ ప్లేట్లు రెడీ చేసి పెట్టుకుందాం. ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక్కొక్క ప్లేట్లో చూసారా జీడిపప్పులు పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం ఇడ్లీలు ఇందులో పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇంతే, ఇదే విధంగా రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇవి రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎసురు కూడా కాగింది. ఈలోపు ఫస్ట్ గిన్నె, సెకండ్ది, థర్డ్ది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక్క 3 నిమిషాలు లేదా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నింటినీ ఒకసారి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు ఇంకోటి ఉందండి అసలు వస్తువు, ఇదే బెల్లం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొన్ని వాటరు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు చూద్దామా. వావ్, సూపర్. ఓకే, చూడండి ఉడికిపోయినాయా. ఇప్పుడు వీటిని బయటికి తీసుకుందాం. ఓకే.
ఓకేనా ఫ్రెండ్స్, సూపర్. అచ్చులాలు ఎంత బాగా వస్తాయో చూసారా. ఇది గ్రైండింగ్ చేసుకున్నాం కదా చట్నీ, ఓకేనా. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇది చట్నీ, ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో పోపు వేసుకుందాం. ఇప్పుడు మేము ఏది చేస్తుంటామో మా అమ్మ కూడా అదే చేస్తుంటుంది. చూడండి, వీడియో తీస్తుంది మమ్మల్ని. ఓకేనా బంగారు తల్లి, వీడియో బాగా వస్తుందా? సూపరా. ఓకే అమ్మా, తీయమ్మా, బాగా తీయమ్మా. తేపకు ఒకసారి ఒక ఫోన్ తీసుకుని వస్తుంది, వీడియో నేను తీస్తానంటది. అట్లా చేస్తుంది మా అమ్మ. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ కొద్దిగా ఉంది, అదే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా పోపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిరపకాయలని వీటిని ఏదంటే మధ్యలో తుంచేసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకున్నాం. ఇంకా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి చట్నీలో పోసుకుందాం. ఇప్పుడు దీన్ని కలబెట్టేసుకుంటే ఓకేనా. దీంట్లో ఎన్ని రకాలు పడ్డాయో చూశారు కదా. చట్నీ అంత బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి, సూపర్. ఆ ఇడ్లీలోకి ఈ చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది.